మార్నింగ్ ఫ్రెండ్స్, మనకేందంటే సేవింగ్ సొల్యూషన్‌లో ఫైనల్ ఒక్క పాలసీ మిగిలిపోయింది. అదొక్క పాలసీ గురించి చెప్తే మనకు దాదాపుగా సేవింగ్ సొల్యూషన్స్‌లో ఉండే అన్ని పాలసీల గురించి అప్డేట్ అయిపోతుంది. అదేందంటే మనకి వీడియో నెంబర్ 26 వీఐపీ పాలసీ వాల్యూ ఇన్‌కమ్ ప్లాన్ అని ఉంటుంది. ఇది ఒకప్పుడు మనకి రెగ్యులర్ ఇన్‌కమ్ పాలసీయే, నాన్ గ్యారంటీ పాలసీ. ఎస్‌వీఐపీ రాకముందుకు ఈ పాలసీ ఉండే అన్నమాట. ఈ పాలసీ చాలా మంది బోనస్ రిలేటెడ్‌గా నాన్ పార్టిసిపేటెడ్ పాలసీ కింద ఇది మనం చెప్తూ ఉంటుంటిమి. కీ ఫీచర్ చూడండి. ఎండోమెంట్ ఆషర్ ఎండోమెంట్ విత్ ఎక్స్టెండెడ్ లైఫ్ కవర్ టిల్ 100 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. క్యాష్ బోనస్ ఉంటుంది. అక్యుములేటెడ్ క్యాష్ బోనస్ ఉంటుంది. డిక్లరేటివ్ పేయబుల్ ఎట్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది. గ్యారెంటెడ్ మెచ్యూరిటీ అమౌంట్. మనం 12 ఇయర్స్ కట్టిన డబ్బులు రిటర్న్ వస్తాయి విత్ బోనస్ డిక్లేర్డ్ అండ్ మెచ్యూరిటీ. మనకు బోనస్ రిలేటెడ్ కూడా మెచ్యూరిటీలో అడిషనల్ ఇన్కమ్ ఉంటుంది. పీపీటీ కానీ పాలసీ టర్మ్ కానీ మన ఫ్లెక్సిబిలిటీ ఉంటాయి, రైడర్స్ ఉంటాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. 0 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్. ఎప్పుడు పేరెంట్స్ పేరు పైన ఇస్తాం మనకి. ఇది నాన్ గ్యారంటీ పాలసీ కాబట్టి బీపీఆర్ రైడర్ అనేది ఉండదు మనకి ఇక్కడ. చూడండి, 5 ఇయర్స్ నుంచి పీపీటీ అనేది 15 ఇయర్స్ వరకు ఉంటుంది. మనం 12 ఇయర్స్ పీపీటీ చెప్దాము. పాలసీ టర్మ్ 5 అంటే పాలసీ టర్మ్ 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఉంటుంది. 40 ఇయర్స్. ఇది నాన్ గ్యారంటీ పాలసీ కాబట్టి ఒక 24,000 నుంచి అయినా కూడా మనం పాలసీ అనేది ఇవ్వచ్చు నాకు తెలిసి. 100 ఇయర్స్ వరకు కావాలన్నా కూడా మనకి కవరేజ్ అనేది పెట్టుకోవచ్చు. బేస్ ప్యాకేజ్ సేమ్ 8% రిలేటెడ్గా రిటర్న్స్ వస్తాయి. ప్లస్ టర్మినల్ బోనస్, బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారెంటెడ్ బెనిఫిట్. ఇది అయితే గ్యారెంటెడ్ బెనిఫిట్ మెచ్యూరిటీ. టోటల్ మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ అంటే ఏంది? క్యాష్ బోనస్, నాన్ గ్యారంటీ బెనిఫిట్. 8% రిలేటెడ్గా ఇది వస్తుంటుంది. టర్మినల్ బోనస్, నాన్ గ్యారంటీ బెనిఫిట్ మెచ్యూరిటీ. లాస్ట్లో ఈ అమౌంట్ కూడా వస్తుంది. సి బేసిక్ సమ్ అష్యూర్డ్ గ్యారెంటెడ్. ఇది కూడా మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా గ్యారెంటెడ్గా ఉంటుంది. ఏబిసి టోటల్ మెచ్యూరిటీ బెనిఫిట్. ఈ ఏబిసి అనేది మనకు ఫైనల్గా వచ్చే మెచ్యూరిటీ అనమాట. చూసినట్లయితే 14,58,000 వరకు మనకు రిటర్న్స్ అనేది వస్తుంటుంది. ఇది ఫైనల్ స్లైడ్. మనకి ఏ దాంట్లో అయినా ఎన్ని ఇయర్స్ కడుతున్నారు, ఎంత ప్రీమియం కడుతున్నారు, ఇన్సూరెన్స్ కవరేజ్లు ఎంత వస్తున్నాయి, ఇది 3 ఆప్షన్స్. ఇంకొకటి ఏంటంటే రిటర్న్స్ ఎంత వస్తున్నాయి, ఏ ఇయర్ నుంచి వస్తుంది ఒకటి. మనకి లాస్ట్ వరకు మెచ్యూరిటీ అమౌంట్ ఎన్ని రకాలుగా మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది అనేది ఇంకొక ఆప్షన్ ఉంటుంది. అది ఒకటి చెప్తే సరిపోతుంది. మేక్ యువర్ ఓన్ ప్లాన్. ఈ అన్ని రైడర్స్ ఇవ్వచ్చు మనం. బీపీఆర్ ఉండదు, ఇది నాన్ గ్యారంటీ పాలసీ కాబట్టి. ఇది రైడర్ రిలేటెడ్గా బెనిఫిట్స్. కవరేజ్ అంటే మనకు 12 ఇయర్స్ వరకు 15 ఇయర్స్ పేమెంట్, నెక్స్ట్ 40 ఇయర్స్ రిటర్న్స్ వస్తాయి. ప్లస్ 100 ఇయర్స్ వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. రిటర్న్స్ అయిపోయినా కూడా కవరేజ్ కూడా ఉంటుంది. ఇది ఒకటి ప్లస్ ఆప్షన్ చూడండి దీంట్లో. ఓకేనా? 48% రిలేటెడ్గా రిటర్న్స్, లాస్ట్కు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఇది మెచ్యూరిటీ అమౌంట్ అంటే ఇది మనం పే చేసిన 12 ఇయర్స్ పేమెంట్ రిటర్న్ అని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ టర్మినల్ బోనస్ అండ్ మెచ్యూరిటీ. మనకి ఎవ్రీ ఇయర్ కడుతున్న దానికి 40% రిటర్న్స్ వస్తే 60% అక్కడ రిటర్న్ ఉంటుంది కదా మన క్యాపిటల్ అమౌంట్. దాని రిలేటెడ్గా కూడా రిటర్న్స్ అనేది అక్యుములేట్ అయిపోయి లాస్ట్కు మెచ్యూరిటీ అమౌంట్ కింద టర్మినల్ బోనస్ రిలేటెడ్గా మనకు రిటర్న్స్ అనేవి వస్తాయి. ఈ 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఇది కూడా ఒకప్పుడు మంచి పాలసీ. ఎస్వీఐపికి దీనికి దాదాపుగా సేమ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎస్వీఐపి 100 ఇయర్స్ పాలసీ, 100 ఇయర్స్ వరకు రిటర్న్స్ వస్తాయి. దీంట్లో పాలసీ టర్మ్ 40 ఉంటుంది కాబట్టి 40 ఇయర్స్ వరకే రిటర్న్స్ వస్తాయి. 100 ఇయర్స్ వరకు కవరేజ్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. ఓకేనా? ఒకసారి జనరేట్ బిఐ పీడిఎఫ్ చూద్దాము. దాంట్లో మనం ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చేమో.
ఎస్‌బీఐ పీడీఎఫ్ రావట్లేదు. ఇదే అండి సేమ్ పీపీటీ, పీటీ ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. రైడర్స్ ఉంటాయి. మినిమమ్ ప్రీమియం 25,000 నుంచి 24,000 నుంచి చేసుకోవచ్చు. ఇంకోటి నాన్ గ్యారంటీ పాలసీ, ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ పాలసీ. ఫస్ట్ ఇయర్ నుంచే 40% అంటే 8% రిటర్న్స్ వస్తూ ఉంటాయి. 40 ఇయర్స్ తర్వాత కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. 100 ఇయర్స్ వరకు పెట్టుకుంటే పాలసీ టర్మ్ అనేది. ఇది బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒకప్పుడు ఎస్‌విఐపి పాలసీ రానప్పుడు ఎక్కువగా ఈ పాలసీయే సేల్ చేసేవాళ్ళు. సేమ్ అదే కాన్సెప్ట్. మీరు రూ. 1,00,000 కడతారు. 40,000 రిటర్న్స్ వస్తాయి. నాన్ గ్యారంటీ రిటర్న్స్. 40,000 నుంచి 40 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్‌లుంటాయి. ప్లస్ లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ కింద మీరు కట్టిన డబ్బులు రిటర్న్ వస్తాయి. మళ్ళీ అడిషనల్‌గా టర్మినల్ క్యాష్ బోనస్ అని చెప్పేసి అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అదే పాలసీ సేమ్ 40 ఇయర్స్‌లో కావాలి అనుకుంటే ఇది చెప్పొచ్చు. దానికి దీనికి కంపారిజన్ చేయొచ్చు. అది మినిమమ్ రూ. 1,00,000 కట్టాలి. 25,000 ఇది కట్టాలి. ఈ ప్రీమియం ఒకటి చూసుకోండి. కస్టమర్ రిక్వైర్మెంట్‌ని చూసుకోండి. దాన్ని బట్టి మీరు గైడ్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. దీంతో సేవింగ్ సొల్యూషన్స్‌లో ఉండే ప్రతి ఒక్క పాలసీ టోటల్‌గా క్లియర్ అయిపోయింది. దీంట్లో మనకు మేజర్ వచ్చేసి ఒక 2, 3 పాలిసీస్ ఉన్నాయి. రేపు దీంట్లో కంపారిజన్స్ గాని, లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీస్ గురించి ఎక్స్‌ప్లనేషన్ అయిపోయిన తర్వాత, సేవింగ్ సొల్యూషన్స్‌లో కంపారిజన్స్ చెప్దాం. ఏ పాలిసీ ఇస్తే బావుంటుంది? ఎలాంటి కస్టమర్స్‌కి ఎలా పిక్ చేయాలి? అనేది నేను మీకు ప్రాపర్‌గా ఇంకొక 5, 6 వీడియోస్‌లో అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.